నమస్తే అండి, నేను మీ బోనశ్రీను. ఈ రోజు మనకి ఫ్లిప్కార్ట్ నుంచి పార్సల్ వచ్చిందనమాట అండి. చాలా రోబోట్ కొనుగోలు చేద్దాం అనుకుంటున్నాను. అయితే కొంత బడ్జెట్ ప్రాబ్లం వల్ల కొనుగోలు చేయలేదన్నమాట అండి. ఇది ఏంటనుకుంటున్నారు, క్రేవిజ్ చార్కోల్ గ్రిల్ అనమాట అండి. అంటే మీలో చాలా మందికి అర్థం అవ్వకపోవచ్చు. ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేయడానికి మన దగ్గర స్టాక్ రెడీగా పెట్టుకున్నాం. ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసేసి సార్ క్లారిటీగా చూపిస్తాను మీకు. చాలా రోబోట్ కొందాం అనుకుంటున్నాను. అయితే ఏముందంటే కుదరలేదు. అయితే ఇప్పుడు కుదిరింది, కొనుగోలు చేశాను అనమాట అండి. ఆల్రెడీ మీకు చూస్తే అర్థమైపోద్ది. చూడండి ఒకసారి. ఇది క్రేవిజ్ చార్కోల్ గ్రిల్ అనమాట. అంటే ఇది ఏంటంటే మనం చికెన్ గట్టా ఫ్రై కాల్చుకుంటాం కదండి, ఓసలు గట్ట గుచ్చుకొని. అంటే సినిమాలో చూస్తుంటాం. అలాంటిది మన ఇంటికాడ ఉంటే బాగుంటుంది, మనం కూడా చక్కగా కాల్చుకొని తినొచ్చు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో కొనుగోలు చేశాను అనమాట అండి. ఇది పెద్ద రేట్ ఏం కాదు. మనకి ఎంత పడిందంటే, ఇది రేట్ వచ్చేసండి 755 రూపాయలు పడింది అనమాట అండి. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇది ప్రోడక్ట్ ఓపెన్ చేసి కింద ఓపెనింగ్ ఫుల్గా చూపిస్తాను. నాకు తెలీదు, అంటే మొబైల్లో చూడడం తప్ప ఫ్లిప్కార్ట్లో నాకు డైరెక్ట్గా తెలియదు అనమాట అండి. తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను మీకుని. ఓకే వావ్, బాగుంది. అయితే చిన్నదనమాట. ఇది సరిపోద్ది, మన ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఇది సరిపోద్ది అనమాట. నాకు చికెన్ కాల్చుకొని తినడం అంటే చాలా ఇష్టం నాకు. దాని గురించి ఇది చాలా నీట్గా సరిపోతుంది. మనకి ఏమేమి ప్రోడక్ట్లు ఇచ్చారో క్లియర్గా చూపిస్తానండి. అది ఇది స్టాండ్ ఓపెన్లో పెట్టాను. మెస్ అనమాట అండి. మెస్ చూసారు కదా, ఈ మెస్ని పెట్టేద్దాం. తర్వాత ఈ ఎన్ని ఇచ్చాడండి, మొత్తం ఒక 12 ఇచ్చాడు అనమాట అండి. తెలుసు కదా మీకు, అవి కూడా చూపిస్తాను. ఇవి ఆ తర్వాత ఇది చాకుల చెట్టు అనమాట అండి. చెట్టు కూడా ఇచ్చాడు దీంతో పాటు. అలాగే మనం చికెన్కి ఆయిల్ కట్ట అప్లై చేస్తాం కదా, అవి అప్లై చేయడానికి అనమాట అండి. ఇది కూడా ఇచ్చాడు. అలాగే చిన్న బ్లోవర్ అనమాట అండి. అంటే ఇందులోని మనకి బొగ్గులు ఉంటాయి కదండి, ఆ బొగ్గులు ఏమవుద్దంటే ఆత్మలు ఆరిపోతుంటాయి, మనం ఉఫ్ అని గొట్టనట్టు వదలేం. కాబట్టి దానికి ఒక చిన్న బ్లోవర్ ఇచ్చాడు. అది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇందులో అయితే ఒక మెస్ ఇచ్చాడు అనమాట అండి. మెస్ దేనికంటే డైరెక్ట్ బొగ్గులు ఇక్కడ వేసుకున్నాం అనుకోండి, ఇందులో మనకి ఫ్రీ అవుతుంటాయి, మనకి ఫైర్ అవుతుంటాయి అనమాట. అది మీకు ఒకసారి ఓపెన్ చేస్తాను. స్టాండ్ ఓపెన్ చేద్దామండి. మీకు క్లియర్గా చూపిస్తాను పద్ధతి కూడా. ఇక స్టాండ్ ఎలా పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత అండి ఈ పెళ్ళులు లాంటిది పెట్టాలన్నమాట. స్టే ఎందువల్ల అనుకుంటున్నారు, ఈ బొగ్గులు బూడిద అంత ఇందులోనే ఉంటుంది అనమాట అండి. ఇవ్వండి, కరెక్ట్గా సెట్ అయింది. ఏమవుతుందంటే బొగ్గులు బూడిది ఇందులో ఉంటుంది అనమాట. మనకు కావాల్సినప్పుడు ఏం చేస్తుంటే ఆ బూడిదంతా కూడా బయట వేసుకోవచ్చు అనమాట అండి. తర్వాత ఈ మెస్ పెట్టాలి. ఈ మెస్ పెట్టేసేసి అప్పుడు ఏమవుతుందంటే కింద కొంత గ్యాప్ వద్దు అనమాట. ఒక 1/2 ఇంచు గ్యాప్ వస్తుంది. దీని మీద బొగ్గులు వేసుకోవాలన్నమాట అండి. బొగ్గులు వేసుకొని అంటించేసుకోవాలి. అంటించేయడం వల్ల ఎయిరు నాజల్స్ ఇచ్చాడనమాట అండి. ఆటోమేటిక్గా గాలి లోపలికే బయటకు వెళ్ళిపోతుంటుంది. తర్వాత మీకు తెలిసిందే, మనం ఈ మెస్ పెట్టుకుంటాం అనమాట అండి. ఈ మెస్ పెట్టుకుంటేనే మనకి కుదురుతుంది. ఈ మెస్ ఎలా పెట్టుకోవాలండి, ఇక్కడ నుంచి ఫైర్ అవుతుంటుంది కదా, కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే ఆల్రెడీ ఈ ఓపెన్ చేద్దామండి. ఓపెన్ చేస్తున్నామండి. మనకి ఇది 12 ఇచ్చాడు అనమాట అండి. ఇవి మంచి బాగున్నాయి, నీట్గానే 12 సార్లు. దీనికి ఏం చేయాలనుకుంటున్నారు, మనం చికెన్ ఉంటుంది కదండి, ఆ చికెన్ ముక్కలు శుభ్రంగా దీనికి పెట్టేసుకొని మనం కాబట్టి తర్వాత దీని మీద ఇలా పెట్టుకోవాలన్నమాట అండి. ఇలా పెట్టుకొని మనం కాల్చుకోవడం, అక్కడ వీట్ వస్తుంటుంది. మనం ఈ చికెన్ ముక్కలు ఇందు మీద పెట్టుకునేసి తర్వాత మనం ఇలా తిప్పుతుండాలన్నమాట అండి. మనం ఇలా తిప్పడం వల్ల చక్కగా కాలుతుంది అనమాట. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఇది కొనుగోలు చేస్తే బాగుంటుంది, మనం ఎక్కడో కాదు మనం ఎక్కడే ఇంటికి కాల్చుకొని తినొచ్చు, బాగుంటుందని నాకు చాలాసార్లు అనిపించింది. ఇవి చాలా బాగున్నాయి అనమాట అండి. మంచి క్వాలిటీ కూడా బాగుంది. ఏమంత సింపుల్గా లేవు, స్ట్రాంగ్గానే ఉన్నాయి. అవి చైనా మేకలు ఉంటాయి కదండి, ఆ మెటీరియల్తో తయారు చేసినట్టున్నారు. ఇవి చాలా బాగున్నాయండి. ఆ తర్వాత ఓపెన్ చేస్తే చాకులు అనమాట అండి. చాకులు కూడా ఓపెన్ చేయాలి. చాకులు ఇచ్చాడు, 3 ఇచ్చాడు అనమాట అండి. అంటే చికెన్ మనం ఏ సైజులో కదా సైజు కోసుకోవడానికి. అలాగే ఇక చూడండి, దీనికి ఒక స్టీల్ గారు ఇచ్చారు, చాలా స్ట్రాంగ్గా ఉంది. మరి అంటే మరి చికెన్ బాగా కోస్తాయో లేదో నాకు తెలియదు, కానీ చాకులు అయితే మాత్రం చాలా ప్రీమియంగా ఉన్నాయి. మొత్తం సెట్ అనమాట. ఇది సెట్ కింద వచ్చింది. ఇదో చాకు, ఇదో మోల్డ్ అనమాట అండి. ఇదో మోల్డ్, ఇది కూడా చాలా బాగుంది. తర్వాత మీకు చూపిస్తా, ప్రతిదీ కూడా చూపిస్తా మీకు. తర్వాత ఇది చిన్నదనమాట అండి, చిన్న చాకు. ఇవన్నీ కూడా ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు, కానీ మరి చికెన్ సంబంధించి ఇచ్చేస్తున్నారు కాబట్టి నన్ను అడిగితే అంత మంచిది కాదనమాట ఇవి ఇంట్లో ఉండడం.
తర్వాత అండి మీకు చూపిస్తాను ఇంకా బెసలు అనమాట అండి. ఈ బెసలు మీకు తెలుసు కదా, ఇప్పుడు మన చికెన్ మీద ఆయిల్ గట్ట పాముతుంటాం కదండి మనం, ఆ బెసలు అనమాట అండి. అవి కూడా మంచి బాగానే ఇచ్చాడు, చక్కగానే ఇవి 2 బెసలు ఇచ్చారనమాట అండి. బెసలు ఏం చేయాలంటే మనం నూనెలో ముంచుకొని ఆ నూనెని ఆ చికెన్ ముక్కలకి ఇలాగా అప్లై చేస్తాం కదండి, అలా కాకుండా ఏదైనా కూరగాయలకైనా ఏట్లకైనా సరే పామడాక అనమాట. అయితే నాకు కొంత బాగుంది అనిపించింది. ఇదేమో మసాలాలు గట్ట దట్టించడానికి అనమాట చికెన్కి. ఇవి కూడా చాలా బాగున్నాయి, చక్కగా ఉన్నాయి. ఆ తర్వాత ఇంక లాస్ట్ ఫైనల్ అనమాట ఇంక బ్లోయర్ అనమాట. ఈ బ్లోయర్ నేను పెద్దగా ఇప్పుడు వాడలేదు, ఇది ఇప్పుడు నేను బుక్ చేయడమే. ఈ బ్లోవర్కి మనం ఏంటండి ఒక స్టీల్ గొట్టం లాంటిది ఇచ్చాడు, దీన్ని మనం ఎలా అటాక్ చేసేయాలి. చేసేసిన తర్వాత దీనికి ఒక లివర్ ఇచ్చాడు అనమాట. జనరేటర్ తిప్పుతాం కదా అలాంటి లివర్ అనమాట అండి. ఈ లివర్ ఇప్పేసిన తర్వాత అంటే ఇలా తిప్పాలన్నమాట. గాలి వేస్తుందా అంటే వేస్తుందండి. గాలి వేస్తుంది బాగానే ఉంది. ఇది ఏం చేయాలంటే మనం ఒక బొగ్గులు ఇలా ఉంటాయి కదండి, ఇలా తిప్పామనుకోండి అంటే మనం గొట్టంతో ఊదక్కలొద్దు అనమాట, ఆ బొగ్గులు రంజుకుంటాయి అనమాట బాగానే. అది ఇదైతే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. అసలు ఇవన్నీ కూడా ప్రోడక్ట్లు అయితే మాత్రం బ్లోరు చాలా బాగానే ఉంది. మరి అంటే వాడితేనే తెలుస్తుంది, వాడు తర్వాత నేను దీనికి రివ్యూ కూడా ఇస్తాను. చాలా బాగుంది మరి బ్లోరు గట్టానే చక్కగా ఉంది. అలాగే ఈ బెస్సలు కూడా మనం నూనె అప్లై చేసుకోవడం ఇవి కూడా చాలా బాగున్నాయి. మనం శుభ్రం చేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇవి మనం తీసి వాడుకుండేలాగే పెట్టారు. అలాగే ఈ 3 చాకులు కూడా అనమాట అండి. ఈ 3 చాకులు కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి. అలాగే ఈ చూడండి ఈ గ్రిల్ అంటారు వీటిని చికెన్ లాలీపాప్స్ పెట్టుకునే అనమాట. ఇవి కూడా ఇవి అనమాట మనకి ఇచ్చిన ప్రోడక్ట్లు అయితే మాత్రం. ఈ ప్రోడక్ట్ అయితే మాత్రం నాకు చాలా బెటర్గా అనిపించింది. అంటే 755 రూపాయలకి దాన్ని అడిగితే కొద్దిగా బెస్ట్ అనిపించింది. కాబట్టి సాయంకాలం చికెన్ ఎట్టుకొచ్చే కేజీ ఎప్పటి నుంచి ఉండిపోయింది అబ్బమ్మ. మనమే ఆ చికెన్ తయారు చేసి ఇంకో వీడియోలో మీకు పూర్తిగా పెడతాను. చికెన్ కూడా ఎలా కాల్చుకోవాలి అన్నది ఇంకో వీడియో తీస్తాను అనమాట అండి. ప్రోడక్ట్ కదండి, ఈ ప్రోడక్ట్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. 755 రూపాయలకి నాకైతే వర్త్ అని అనిపిస్తుంది, బాగానే ఉంది. కాబట్టి మీలో ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే మాత్రం నేను ప్రోడక్ట్ లింక్ అండి స్క్రీన్ మీద పెడతానండి, అలా కనపడుతుంటుంది మీకు. అక్కడ క్లిక్ చేసి మీరు కొనుగోలు చేసుకోవచ్చు అనమాట అండి. ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో సరదాగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.